తరలి వస్తువులు. ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 హామీలని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఆడోళ్ళకు పెట్టిన ఫ్రీ బస్సులలో ఎంతమంది కొట్టుకొని తిట్టుకుంటా, ఎంతమంది బస్సులు లేడీస్ ఒక బస్సు స్టేజ్ కాడ ఆపితే ఆడోళ్ళు ఎక్కడైతే ఆపితే బస్సులు ఎక్కుతారో అని చెప్పి అక్కడ లేడీస్ ఎక్కి ఆడోళ్ళ కాడ కూడా బస్సులు ఆపుతలేరు. ఈరోజు ఒక బస్ స్టాండ్లో తప్ప బస్సులు ఎక్కడ ఆపడం లేదు. ఈ కేసీఆర్ వస్తేనే మనకు మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది. అందు గురించే మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి 100% చెప్తున్నా. కేసీఆర్ పక్కా వస్తాడు. ఈ జగిత్యాల గడ్డ మీద నుంచి చెప్తున్నా, నేను మా జీవన్ రెడ్డి అన్నకు పక్కా గెలిపించుకుంటామని చెప్తున్నాం. 100% శాతం. ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఖచ్చితంగా ఓడిపోతాడు. రేవంత్ రెడ్డికి మాట్లాడేది లేదు. తొక్కుతాము, వాడిని తొక్కుతాం, వీని తొక్కుతాం, పేగులు మెడలు వేసుకుంటాం. చిన్నపిల్లల లెక్క అయింది ఆయన మాట్లాడే. కానీ ఈరోజు అడుగుతున్నాం, మేము పెద్ద మనిషి లెక్కనికి హోదా ఇచ్చిళ్ళు, మంచి మాట్లాడతాం, తొక్కుకుంటా పోతాం, మెడలు వేసుకుంటా పోతాం, ఎవరైనా తొక్కుతాం అని అడుగుతున్నాం ఈరోజు. అవునా కాదా? అవునన్న. ఈరోజు ఇప్పటికైనా ప్రజలందరికీ కూడా అర్థమైంది, నీ హామీలు అనేటివి, నీ కరెంటు బిల్లులు, నీ సిలిండర్లు అన్నీ అర్థమైనాయి ప్రజలకు. ఇంకా దొంగ హామీలు పెట్టి ఈరోజు మేడిగడ్డలో ఈరోజు పెట్టే సభకు, ఏ సభకు ఎక్కువ మంది హాజరవుతారో చూడాలి. మీడియా మిత్రంగా అని చెప్తున్నా. ఓకే.